దాంట్లో 10,000 ఇస్తే 8,000 మన డబ్బులు ఇవ్వడం పడుతున్నాయి కదా. ఆయన ఇచ్చేది ఏముంది? ఇంకా వస్తువుల మీద పెరిగినాయి. ఒక మనిషి మీద వారానికి 5 సంవత్సరానికి 7 లక్షలు 8 లక్షలు దాకా కట్టేసుకుంటారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? ప్రభుత్వం మారితేనే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం లేవు, ప్రాజెక్టులు లేవు, ఏం లేవు. ఒక ఇండియానే లేదు ఇక్కడ. ఒక రాజధాని లేదు మనకి. ఒక రాజధాని 5, 3, 6 అంటున్నారు. ఒక దానికి పని బాగుంటుంది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు గెలిస్తే మరి ఉచిత బస్సు అన్నారు మహిళలు. మరి అప్పుడు ఆటో వాళ్ళకి పని ఉంటుంది కదా డ్రైవర్. ఈ హైదరాబాద్లో సిటీ అంటే అది లేదండి. ఏముంది చోట బస్సు వెళ్ళదుగా. ఏదో ఢిల్లీలో ఆటో మరి మహిళలందరూ బస్సే ప్రిఫర్ చేస్తారు. ఎక్కిన వాళ్ళు ఇప్పుడు జనాల నుంచి వస్తారు, దిగుతారు, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలా, ఆటో కాల్సింది తప్పదు. బస్సు వెళ్ళదు కదా. తెలంగాణలో ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది ఈ విషయం మీద. తెలంగాణ అంటే అది పెద్ద సిటీ కాబట్టి అన్ని చోట్ల అది ఆర్టీసీ సర్వే ఉంది కాబట్టి, టౌన్ సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది. మన రాష్ట్రంలో ఇబ్బంది ఏం లేదు. అదే పరిస్థితి రేపు మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే అప్పుడు ఎలా ఉంటుంది? జరగదులేండి, అంత ఉండదు. ఇది తిప్పి కూడా 10 కిలోమీటర్ల సిటీ. ఏమన్నా తిరుగుతారు, బస్సు ఏమన్నా చేస్తారు, ఎక్కడైనా ఆటే వెళ్ళాల్సింది. వచ్చే ప్రభుత్వం సర్వీ చేస్తారని అనుకుంటున్నారా? బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు వస్తే పట్టుదల ఉంటుంది, పరిపాలన బాగుంటుంది, అన్ని ప్రాజెక్టులు చేస్తారు, అన్ని పనులు చేస్తారు. ఆయన వస్తేనే ఎన్నికల కార్యాచరణ మరి ఎలా జరుగుతుంది మన నగరంలో? మన నగరంలో చెప్పలేము. చంద్రబాబు నాయుడు 99% వస్తామని అందరి మీద ఉంది. చెప్పలేరు. ఓటు వేసినప్పుడు చెప్తారు. జనాలందరూ చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు. ఈసారి మాత్రం మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము చంద్రబాబు నాయుడు అడిగారు. చంద్రబాబు నాయుడు హయాంలో మొదలుపెట్టారు. జగన్మోహన్ అయ్యా మైపో వస్తుంది. ఇదో ప్రారంభోత్సవం కాదు. ప్రభుత్వం ఎలా ఏంటి అని అడిగారు. ఇది ఉదాహరణ. మరి మీరు అడిగారా ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించారు. జగన్పై ఛాలెంజ్ పెట్టాను. దీనికే పెట్టాను. సమాధానం రావు కదా. సమాధానం రావు. మేమేలా మేము అయ్యో వేసినా వేసాను. చూసేది లేదు, చేసేది లేదు, ఉండేది లేదు, పోయేది లేదు. మొత్తం ఇంటికి పోవడమే. ఏమి లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూస్తే మనిషి రోడ్డు మీద నడిచే అవకాశం ఉంది. మేము ఒకటే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలోకి వస్తే, చంద్రబాబు నాయుడు పరిపాలనలోకి వస్తే అమరావతి వస్తుంది. అమరావతి రాజధానిగా నిలబడితే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. అమరావతి లేదనుకోండి, మరలా మనం హైదరాబాద్ పోవాల్సిందే, లేకపోతే వైజాగ్ పోవాల్సిందే, లేకపోతే వైజాగ్ బెంగళూరు పోవాల్సిందే, లేకపోతే మద్రాసు పోవాల్సిందే. ఆంధ్రాలో ఎక్కడా ఉండాలి మనం. ఆంధ్రాలో ఎంత భూములు ధరలు ఉన్నాయి చెందుతూనే చెబుతాం. ఎందుకంటే ఒక శ్రమ ద్వారా రూపాయలు సంపాదించడమే తెలిసి చంద్రబాబు నాయుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు మనిషినే లేదు, కానీ చంద్రబాబు నాయుడు గురించి ఉదాహరణ చెప్తాం. 2009లో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్మలేదు అంటే చంద్రబాబు నాయుడు శ్రమ ద్వారా రూపాయలు సంపాదించాలి అని చెప్పేది. ఉచితం చంద్రబాబు నాయుడు ఇస్తాను నమ్మల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితం ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే నమ్మాల్సిన వారు వచ్చింది. ఎందుకంటే ఉచితాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకం. ఇందాక ఆయన చెప్పారే సోమరపోతులు అవుతున్నారని. ఆ సోమరపోతులను తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు కానీ ఒక దుర్మార్గం పంపించడం. ఏదైతే నేను నమ్మను అనుకున్న సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని నమ్మడానికి